ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. అమ్మా, గౌతమ్ బైక్ ఇక్కడెందుకుంది? ఏదైనా యాక్సిడెంట్ అయింది అనుకోవడానికి కూడా ఛాన్స్ లేదు అంకుల్. చూడండి, బండి పైన చిన్న గీత కూడా లేదు. అంటే బండిని రాంగ్ ప్లేస్ లో పార్క్ చేసి ఎక్కడికైనా వెళ్ళుండాలమ్మా, లేదా తనని ఎవరైనా తీసుకెళ్ళుండాలి. అంకుల్, ఒకసారి అక్కడ అడుగుదాం. హ. సార్, ఆ బైక్ ఇక్కడెందుకుంది? ఉంటే నీకేమైనా ఇబ్బందా? కాదు సార్, అది మా మనిషిదే. తను కనపడడం లేదు. తన బైక్ ఇక్కడ కనపడింది ఎందుకని. ఆ, ఎందుకో తెలియదు. తెలిసినా చెప్పను. వెళ్ళండి. ఆనంద్, సార్ మీరా? మనకు కావాల్సిన అమ్మాయి. ఆ బైక్ తన భర్తదే. ఏమైంది ఇప్పుడు? అంటే సార్ అది నువ్వు చెప్పినట్టు ఎవరికీ తెలియకుండా చూస్తాంలే. చెప్పు. అంటే నిన్న ఆ బైక్ పై ఉన్న పర్సన్ని మన వాళ్ళే బలవంతంగా తీసుకొచ్చారు సార్. అవునా? ఏ స్టేషన్కి? మన పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చారు సార్. ఇప్పుడు ఇదే స్టేషన్లో ఎంక్వైరీ చేశాం. మరి వాళ్ళెందుకు తెలియనట్టు అలా మాట్లాడారు? ఏమో సార్, నాకైతే తెలీదు. సార్, కొంచెం అర్జెంట్ పని ఉంది సార్. ఉంటాను సార్. ఆనంద్, కానిస్టేబుల్ గారు, అయ్యా, చూడమ్మా మిదిన, మీ ఆయన కనబడడం లేదంటే నేను హెల్ప్ చేయడానికి వచ్చాను. కానీ ఇక్కడ కనబడుతుంది ఏంటంటే పోలీసులే మీ ఆయన్ని కనపడకుండా చేస్తున్నారు. నేనేం చేయలేను. చేసినా ఉపయోగం ఉండదమ్మా. ఆలోచించుకో. వస్తాను బంగారయ్య. సార్, సార్, ఈ స్టేషన్ పోలీసులే గౌతమ్ని కనపడకుండా దాచి నాటకాలు ఆడుతున్నారు. ఇదంతా చూసి నాకిప్పుడు గుర్తొస్తుంది అంకుల్. ఆ సీఏ టేబుల్ మీద ఒక పర్సు, వాచ్ ఉన్నాయి. నేను చూశాను. సేమ్ అలాగే ఉన్నాయి అనుకున్నాను, కానీ ఇప్పుడు అర్థమవుతుంది అవి ఖచ్చితంగా గౌతమ్వే. పదమ్మా, వాటికి ఏం సమాధానం చెప్తారో వాళ్ళని అడుగుదాం. పదమ్మా. సార్, చెప్పు, ఏం ప్లాన్ చేశావు? సార్, ఆ గౌతమ్ని 2 రోజుల తర్వాత ఎన్కౌంటర్ చేద్దామని అన్నీ ప్లాన్ చేసుకున్నాం సార్. కాకపోతే వాడిని వెతుక్కుంటూ ఒక పెద్దాయన్ని వెంట పెట్టుకొని వాడి భార్య వచ్చింది. కవర్ చేసి పంపించేలోపు మార్నింగ్కి మళ్ళీ ఒక రిటైర్డ్ కానిస్టేబుల్తో వచ్చింది. అందుకే 2 రోజులు ఆగడం కరెక్ట్ కాదనిపించింది. వాణ్ణి ఈరోజే ఎన్కౌంటర్ చేయడం ఉత్తమం అనిపించింది. ఇవాళ చీకటి పడగానే వాడి ప్రాణం గాల్లో కలిసిపోతుంది సార్. జాగ్రత్తగా చెయ్యి, ఎక్కడ మిస్టేక్ జరగకూడదు. వ్యక్తిగత కక్షల వల్ల చేశారనే డౌట్ ఏ కోసాను కూడా ఎవ్వరికీ కలగకూడదు. అలాంటి డౌట్స్ వచ్చే ఛాన్స్ లేకుండా వాడిపైన బనాయించిన కేసులన్నీ పక్కాగా నీట్గా పెట్టాను సార్. ఏ గొడవకు ఆస్కారం లేదు. సార్ని కలవాలి. సిపి సార్ని కలవాలి. ప్లీజ్ ఒక్కసారి వదలండి. సార్ని కలవాలి. సిపి సార్ని కలవాలి. మా మాట కొంచెం ఆయన బయట. విడిచిపెట్టండి. ప్లీజ్ అమ్మా, నా మాట వినడమ్మా. ఒక 10 నిమిషాలు ఆగండి. మీరు మొహాలు చూసుకుంటారేంటి? వెళ్ళి అక్కడ ఏం జరుగుతుందో చూడండి. వెళ్ళండి. పదా. అలాగే సార్. అమ్మా, నేను చెప్పేది వినడమ్మా, దయచేసి వినండి. తప్పుకోండి. ఏంటి గొడవ? లోపల రాకూడదు.
చెప్పమ్మా సార్, చెప్పమ్మా ఏమైంది? మా గౌతమ్ కనిపించకుండా పోవడానికి కారణం ఈ సిఐ గారని మాకు అనుమానంగా ఉంది సార్. ఎవరు? ఈసీఐనా? నేనేం చేశానమ్మా? నటించకండి సిఐ గారు. గౌతమ్ కనిపించకుండా పోవడానికి ఖచ్చితంగా మీరే కారణం. మేం స్టేషన్కి వచ్చి వెళ్లే దారిలో గౌతమ్ బండి కనిపించింది సార్. అక్కడ మేము మా బండి గురించి కనుక్కుంటూ ఉంటే పోలీసులు వచ్చి గౌతమ్ ఇదే స్టేషన్కి తీసుకొచ్చారని మాకు తెలిసింది. కానీ మేము స్టేషన్కి కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చినప్పుడేమో ఈ సిఐ గారు ఏమీ తెలియనట్టు నాటకాలాడి మేనర్స్ లేకుండా మాట్లాడి పంపించేశారు. ఎవరో ఏదో చెప్తే నువ్వెలా నమ్మావమ్మా? ఎలా నమ్మానో మీ టేబుల్ మీద ఉన్న గౌతమ్ వాచ్ ని పర్స్ ని అడిగితే తెలుస్తుంది సిఐ గారు. ఏంటి? అవును సార్, నేను ఇందాకొచ్చినప్పుడు ఈయన టేబుల్ పైన గౌతమ్ పర్సు వాచ్ కనపడ్డాయి. ఇప్పుడు కూడా అవి అక్కడే ఉన్నాయి సార్. సార్, ఈ సిఐ గారు ఏ దురుద్దేశంతో గౌతమ్ ని తీసుకొచ్చారో మాకు తెలియదు, గాని మీరే మాకు హెల్ప్ చేయాలి సార్, ప్లీజ్. అవును సార్, గౌతమ్ అమాయకుడు, సౌమ్యుడు. అలాంటి మంచి మనిషిని తీసుకొచ్చి ఈ సిఐ గారు ఏం చేద్దాం అనుకుంటున్నారో మీరే నిలదీసి ఈ అమ్మాయికి న్యాయం చేయండి సార్. పాపం పాప నాన్న నాన్న అంటూ అన్నం తినకుండా నిద్రపోకుండా తెల్లారులు ఏడుస్తూనే ఉంది సార్. మా గౌతమ్ని మాతో పంపించండి సార్. మీరెవరు? పేరుకు నేను ఇంటి ఓనర్నే సార్, కానీ ప్రేమకి తండ్రి లాంటి వాణ్ణి. మా గౌతమ్ని వదిలిపెట్టమని మీ సిఐ గారితో చెప్పండి సార్. సార్ అది ఈడియట్! ఏం చేస్తున్నావు నువ్వు? సార్ నేనే తప్పు చేయలేదు సార్. ఏం చెయ్యకపోతే నీ టేబుల్ మీద ఆ వ్యక్తికి సంబంధించిన పర్సు వాచ్ ఎందుకున్నాయి? అది సార్, నేను మన ఎస్ఐ రౌండ్స్కి వెళ్తుంటే అక్కడ ఒక బండి పడిపోయి కనిపించింది సార్. వెళ్ళి చూస్తే మనిషి ఎవరు కనిపించలేదు, కానీ ఒక పర్సు వాచి కనిపించాయి. ఏంటో కనుక్కుందామని తీసుకొచ్చాను సార్. అవును కదా సతీష్? అవును సార్. లేదు సార్, ఈ సిఐ గారు మీ ముందు కూడా ఏదో కట్టుకథ చెప్తున్నారు. గౌతమ్ని పోలీసులే తీసుకెళ్లారని అక్కడ చూసిన వాళ్లే చెప్పారు సార్. అవునమ్మా, పోలీసులు తీసుకెళ్ళింది అక్కడ ఉన్నవాళ్ళు చూసింది నిజమే కావచ్చు, కానీ ఈ స్టేషన్కి మాత్రం తీసుకురాలేదు. ఏం జరిగిందో ఏ స్టేషన్కి తీసుకెళ్లారో కనుక్కుంటాను. నాకు సాయంత్రం దాకా టైం ఇవ్వండి. సాయంత్రం వచ్చి మీ గౌతమ్ని తీసుకెళ్ళండి. నన్ను నమ్మండమ్మా. చెప్తున్నారు కదా, సాయంత్రం వరకు చూద్దాం. చూడు, నువ్వు సాయంత్రం వరకు ఏ పని పెట్టుకోకుండా ఈ గౌతమ్ గురించి ఆలోచించు. ఈ పని మీదే ఉండు. సాయంత్రం కల్లా పని అయిపోవాలి. వింటున్నావా? చీకటి పడేలోపు పని అయిపోవాలి. అర్థమైంది సార్, అలాగే చేస్తాను సార్. ఇంక మీరేం భయపడకుండా వెళ్ళండి. సాయంత్రం మా వాళ్ళు ఫోన్ చేస్తారు, వచ్చి మీ భర్తను తీసుకెళ్ళిపోండి. వెళ్ళండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. రామా, నమస్తే సార్. మంచిది. ఏంటయ్యా అంత పెంట పెంట చేశారు? చూసుకోవాలి కదా అన్ని. మిమ్మల్ని నమ్మి ఎంత పెద్ద బాధ్యత అప్పచెప్పాను. ఓకే సార్.
మిథునా ఆగిపోయావేంటమ్మా రా. అంకుల్ మీరు వెళ్ళండి అంకుల్. పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోండి. నేను సాయంత్రం దాకా ఇక్కడే ఉంటాను. అదేంటమ్మా? ఇక్కడ ఏది కరెక్ట్గా కనిపించట్లేదు అంకుల్. వీళ్ళ మాటలేవి నమ్మేటట్లేవు. వీళ్ళ మీద నాకు అనుమానంగా ఉంది.